హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం అండి. మీ సతీష్ ఎడప 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. మన ఐపీఓ ద్వారా మనం షేర్ మార్కెట్లో మనం ఏదన్నా లిస్టింగ్ చేసే మనం ఐపీఓ ద్వారా వచ్చిన స్టాక్ని తీసుకుంటే మనకి ఏ విధంగా లాభం పడతాము అనేది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాము. మనం 16 డిసెంబర్న మనం ఒక వీడియో చేసామండి. అది ఐసిఐసిఐ బ్యాంక్ ప్రుడెన్షియల్ ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓకి వస్తుందని మనం ఒక వీడియో చేసామండి. మీ అందరికీ తెలిసిందే. సో ఆ ఐపీఓ అది ఈరోజు లిస్ట్ అయిందండి. లిస్ట్ అయితే ఎంత పెరిగిందో తెలుసా? ఎగ్జాక్ట్గా 20% పెరిగిందండి. గ్రోత్ 20% పడింది. ఐపీఓ ప్రైస్ వచ్చేసేసి ఒక్కొక్క షేరు 2165 వాళ్ళు నిర్ణయం చేస్తే, ఒక్కొక్క షేరు 2165కి వాళ్ళు అలాట్ చేస్తే అది మార్కెట్లోకి వచ్చేసి 2600లో ఓపెన్ అయిందండి. చూడండి ఎంత అంటే 450 పైనే మనకి వన్ డేలో లిస్ట్ అయిన వన్ డేలో మనకి 450 పైన మనకి లాభం వచ్చింది. 450 లాభం అంటే 20% చేంజ్ వచ్చిందండి. ఇది మరి ఐపీఓ ద్వారా మనం ఎగ్జాక్ట్గా ఒక ఎస్టిమేషన్ పెట్టుకొని రీసెర్చ్ చేసుకొని మనం కనుక మనం షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయితే వన్ డేలోనే 20% లాభం వచ్చే ఆస్కారం ఉన్న స్టాక్స్ కనిపిస్తాయి. ఐపీఓ ద్వారా కొన్ని స్టాక్స్ మనం రీసెర్చ్ చేసుకొని దానిలో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనం వన్ డేలోనే హ్యూజ్ అమౌంట్ని 20% గ్రోత్ ఉన్న ఒక స్టాక్లోకి ఎంట్రీ అయితే 20% మనకి మిగిలిపోయినట్టే. ఇది గమనించి మీరు ఈసారి వచ్చి ఐపీఓలో పార్టిసిపేట్ చేసి అంటే రీసెర్చ్ చేసుకొని వెళ్ళాలండి. రీసెర్చ్ కోసం మీరు చేసుకున్నా పర్లేదు, లేదంటే మేము షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ద్వారా అంటే ఆస్ట్రాలజీ బేస్డ్గా రీసెర్చ్ చేసి అది మీకు సూటబుల్లో కాదో మేము చెబుతాము. అది ఎవరెవరికి సూటబుల్ కాదో మేము చెబుతాం అనమాట. దానికోసం మా వాట్సాప్ నెంబర్ ఉంది కింద, దానికి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఏదైతే మీకు ప్రాఫిటబుల్లో అది మాత్రం మీకు సజెస్ట్ చేస్తాము. లాసులన్నీ మేము ఫిల్టర్ చేసేస్తాం అనమాట. దాని ద్వారా మీకు చక్కగా ఫ్రీగా ఉంటుంది. అండ్ గ్రౌండ్ వర్క్ మొత్తం మేము చేస్తాం కాబట్టి మీరు ఫ్రీగా ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సతీష్ ఎడప, టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్. ఓం నమః శివాయ. శుభం భూయాత్.